అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చూపించే పుణ్యక్షేత్రం గురించి ఒక విశిష్టత ఉంది. 3 కారణాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ వస్తే ఫలితం కనిపిస్తుంది. మొదటిది, ఎవరైనా సంతానం లేక బాధపడుతూ ఉంటే ఇక్కడికి వచ్చిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. రెండవది, నరఘోష. నరఘోష అంటే దృష్టి కాదనమాట, అంతకు మించి. నరఘోష అంటే ఏంటంటే ఎవరన్నా మనల్ని మామూలుగా వాళ్ళకేం చాలా బాగున్నారు, వాళ్ళు చాలా బాగా సంపాదిస్తున్నారనో, వాళ్ళు మనకన్నా ఎక్కువగా బాగా జీవిస్తున్నారనో కొంతమంది అంటూ ఉంటారు కదా. వాళ్ళ నోటి ద్వారా నుంచి వచ్చిన మాటల ద్వారా వచ్చిన వాటిని దాన్ని నరఘోష అంటారు. ఇలా నరఘోషతో బాధపడుతుంటే మనకు తెలియకుండానే ప్రతి దాంట్లోనూ మనకు దాని వరకు రీచ్ అయ్యి సక్సెస్ దొరకదన్నమాట. అంటే పని అయిపోతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ పని జరగదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా బాధపడుతూ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇక్కడికి వస్తే ఆ బాధ పోయి మీకు అన్ని సక్సెసెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ పూజారి గారు స్వయంగా చెప్పారు, నరఘోష తగిలిన వాళ్ళకి ప్రతి పనిలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పని అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ పని జరగకోకుండా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సక్సెస్ రావడం కోసం ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం. మూడవది, ఇక్కడికి వచ్చాక కంచి కామాక్షి యొక్క దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం ఉంటుందో అదే స్వయంగా అక్కడ దేవాలయంలో అమ్మవారు ఎలా ఉన్నారో, అక్కడ బంగారు బల్లి ఎలా ఉందో అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి ముఖ్యమైనది, నవబ్రహ్మ రూపాలు కూడా ఈ దేవాలయంలో చూడొచ్చు. మన విధాత అయిన ఆ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మే కదా, ఆ బ్రహ్మ ఒక 9 నవ రూపాలలో ఉన్న శివలింగాలతో మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.